హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో స్టార్ట్ చేసే ముందు వచ్చేసి వ్యూవర్స్ అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్. వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు. వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఛానల్ ఫస్ట్ టైం మీకు విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివ్లో పెట్టుకోండి. ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసి మనకి సుప్రీంకోర్టు నుండి మనకి మంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. పర్ మంత్ మీకు 60,000 శాలరీ ఇస్తే మీకు సొంత రాష్ట్రంలోనే పరీక్ష పెట్టి మీకు జాబ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారనమాట. ఈ నోటిఫికేషన్లో మనకి జూనియర్ కోర్ట్ అసిస్టెంట్లు అలాగే సీనియర్ కోర్ట్ అసిస్టెంట్లకి నోటిఫికేషన్ అనేది భర్తీ చేశారనమాట. ఈ నోటిఫికేషన్లో మనకి ఏజ్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి మినిమం ఏజ్ వచ్చేసి 18 years, మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 30 years అనమాట. ఓకేనా గైస్, బోత్ ఏపీ అండ్ టీఎస్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, బోత్ మేల్ అండ్ ఫిమేల్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదనమాట. వీడియోలో వచ్చేసి కాంటెంట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే నోటిఫికేషన్ యొక్క లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, వీళ్ళైతే చెక్ చేసుకోండి ప్రతి ఒక్కరు వచ్చేసి. ఓకేనా గైస్, వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ ఫస్ట్ టైం మనకు విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే యాక్టివ్లో పెట్టుకోండి. అలాగే ఈ వీడియోని వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇంకా ముందుగా పోస్ట్ వైజ్గా వేకెన్సీ డీటెయిల్స్ అనేది చూసుకున్నట్లయితే మనకి సీనియర్ కోస్ట్ అసిస్టెంట్కి వచ్చేసి మనకి 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే మనకి జూనియర్ కోర్ట్ అసిస్టెంట్కి వచ్చేసి 20 వేకెన్సీస్ ఉన్నాయి. వీటి యొక్క శాలరీస్ చూసుకున్నట్లయితే మనకి సీనియర్ అసిస్టెంట్కి వచ్చేసి మనకి 47,600 అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారనమాట. అలాగే మనకి జూనియర్ కోర్ట్ అసిస్టెంట్కి వచ్చేసి మనకి యాజ్ పర్ లెవెల్ 6 శాలరీ చూసుకున్నట్లయితే మనకి 35,400 అయితే ఇస్తున్నారు. ఇంకా మనకి ఎక్స్ట్రాగా అలవెన్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు బోత్ సీనియర్ అండ్ జూనియర్లో వచ్చేసి. ఓకేనా గైస్, ఇంకా ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే మనకి సీనియర్ కోర్ట్ అసిస్టెంట్కి వచ్చేసి మనకి బీఏ ఆర్ బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ కంప్లీట్ చేసుకున్నా పర్లేదు, లేదా మీకు ఐటీఐ విత్ సిక్స్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా ఉండాలన్నమాట. లేదా మీరు ఎంఎస్సి ఆర్ ఎంసీఏ విత్ 6 years ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఖచ్చితంగా ఉండాలన్నమాట. లేదా మీరు బీఎస్సీ ఆర్ బీసీఏ విత్ ఫస్ట్ క్లాస్లో మీరు 60% మార్క్స్ లేదా మీకు 7 year ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఖచ్చితంగా అయితే ఉండాలన్నమాట. ఇవి వచ్చేసి మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనమాట. ప్రిఫర్డ్ వచ్చేసి మనకి లా డిగ్రీ అనమాట. ఇంకా ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మనకి మినిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 18 years, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 35 years అనమాట. ఓకేనా గైస్, ఇంకా జూనియర్ కోర్ట్ అసిస్టెంట్కి చూసుకున్నట్లయితే బీఈ ఆర్ బీటెక్ కానీ బీఎస్సీ ఆర్ బీసీఏ కానీ ఎనీ యూనివర్సిటీ నుంచి మీరు పాస్ అయినా సరిపోతుంది అనమాట. ఏజ్ లిమిట్ కూడా సేమ్ ఉంటుంది, 18 to 30 years మీకు మధ్యలో ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చేసి అప్లై చేసుకోవచ్చు. ఇంకా సెలెక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్గా వచ్చేసి మనకి ఆబ్జెక్టివ్ రిటర్న్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. అండ్ సెకండ్ మనకు వచ్చేసి టెక్నికల్ యాప్టిట్యూడ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి మనకి ప్రాక్టికల్ యాప్టిట్యూడ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి మనకి ఫైనల్గా ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారనమాట. ఓకేనా గైస్, ఈ 4 steps అయితే ఎవరైతే కండక్ట్ చేసి కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళకి వచ్చేసి 50% మినిమం మార్క్స్ ఉండాలి ఈచ్ స్టేజ్లో వచ్చేసి. ఓకేనా గైస్, ఇంకా మనం అప్లికేషన్ ఫీ చూసుకున్నట్లయితే మనకి జనరల్ ఓబీసీ వాళ్ళకి వచ్చేసి మనకి 1,000 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. మనకి ఎక్స్ట్రాగా మనకి బ్యాంక్ ఛార్జెస్ కూడా పడతాయి అన్నమాట. ఇంకా ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ పిహెచ్డి అలాగే మనకి ఫ్రీడమ్ ఫైటర్స్ ఆఫ్ డిపెండెంట్ ఉంటారో వాళ్ళకి వచ్చేసి 250 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి అప్లికేషన్ ఫీ అనమాట. మనకి మోడ్ ఆఫ్ పేమెంట్ వచ్చేసి మనకి ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. అలాగే ఫీజు వచ్చేసి మనకి నాన్ రిఫండబుల్ అనమాట. ఓకేనా గైస్, ఇంకా వీటికి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ చూసుకున్నట్లయితే మీ యొక్క రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే ఒకటి కావాలి. అలాగే మీ యొక్క సిగ్నేచర్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఆఫ్ 10th సర్టిఫికేట్ ఉండాలి. అలాగే మీ యొక్క డిగ్రీ అండ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అయితే మీకు ఖచ్చితంగా ఉండాలి. అలాగే మీ దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ పిహెచ్డి ఎటువంటి అయినా సర్టిఫికేట్స్ ఎక్స్ట్రాగా ఉంటాయి కదా, లైక్ మనకి ఎక్స్ సర్వీస్ మెన్ సర్టిఫికేట్స్ కూడా ఖచ్చితంగా అయితే ఉండాలన్నమాట. ఎవరైతే ఎక్స్ సర్వీస్ మెన్స్ ఉంటారో వాళ్ళకి వచ్చేసి అనమాట. ఓకేనా గైస్, ఇంకా ఎగ్జామ్ సిటీస్ చూసుకున్నట్లయితే మనకి ఈ 5 స్టేట్స్లో వచ్చేసి మనకి ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారనమాట. ఢిల్లీ కానీ, ముంబై కానీ, కోల్కతా కానీ, హైదరాబాద్ కానీ, బెంగళూరులో కానీ కండక్ట్ చేస్తారనమాట. అంటే మీ యొక్క ఎగ్జామ్కి అనేవి ఎంతమంది అప్లై చేసుకుంటారో వాటిని బట్టి ఈ స్టేట్స్లో వచ్చేసి మనకి ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట స్టేట్ వైజ్గా.
ఇంకా ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే మనకి అప్లికేషన్ యొక్క స్టార్టింగ్ డేట్ చూసుకున్నట్లయితే మనకి నిన్న అప్లికేషన్ వచ్చేసి మనకి స్టార్ట్ అయిందనమాట. ఇంకా అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే మనకి ఈ మంత్ 27 వరకు ఉంది. ఇంకా అడ్మిట్ కార్డ్స్ వచ్చేసి మనకి ఎగ్జామ్ డేట్స్ ఎవరైతే ప్రొవైడ్ చేస్తారో 10 డేస్ ముందు మీకు అడ్మిట్ కార్డ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారనమాట. ఎగ్జామ్ డేట్ ఇంకా ప్రొవైడ్ చేయలేదు కాబట్టి వీటి యొక్క సిలబస్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి చెక్ చేసుకోండి. అలాగే మీకు ఇంపార్టెంట్ లింక్స్ వచ్చేసి ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తాను, ప్రతి లింక్ కూడా. ఓకేనా గైస్, వెళ్ళి చెక్ చేసుకోండి. ఓకేనా గైస్, వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివ్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.